కానీ మనం ఒక్కడికి ముందుకేస్తాం, ఒక్కడికి వెనకేస్తాం. అందువల్లే మనకు తంటాలు. ఎప్పుడైనా మనిషికి అటాచ్మెంట్ అనేది స్వభావం కావాలి. ఏదైనా తను పొందుతున్నటువంటి ఇమ్మీడియట్ హెల్ప్, ఇమ్మీడియట్ ఆనందం, చేతిలో ఉండేటువంటి అనుభవం, ఆనందాన్ని ఎవ్వరూ వదలరు. ఆ ఊహించేటువంటి కోసం వదలరు. ఊహించింది కొంతవరకు అనుభవానికి వస్తేనే పోల్చుకొని వదులుతాడు. ఫలం నా ఉద్దిశ్య మందో అపి కర్మ నా కరోతి. మూర్ఖుడు, తెలివిలేని వాడు కూడా ఫలితాన్ని ఆశించకుండా ఏ పని చేయడు. అంటే మనకు ఈ ఒక వస్తువు ఉంటే పనికి వస్తుంది, మంచి చేస్తుంది, ఆనందంగా ఉంటాను అనేటువంటిది ఎప్పుడు మనిషికి ఆలంబనం జీవితంలో. అది మనిషికి తేడా ఉంటుంది. మరి అలాంటివి ఎప్పుడు వదలాలి? ఇప్పుడు సన్యాసించడం అంటే సన్యాసం అంటే మామూలుగా ఉండేటివన్నీ వదిలేసి ఏదో వెళ్ళిపోవాలి, విభూతి పూసుకోవాలి, ఆకులాలములు తినాలి, అది ఒక అర్థం కావచ్చు. కానీ మనకు పెద్దలు చెప్తారు, అన్నీ వదిలేసిన వాడు కూడా ప్లాట్ఫామ్ మీద కొంతమంది పడుకుంటారు. ఇప్పుడు రాత్రిపూట వెళితే బీచ్ రోడ్లో పడుకుంటారు. వాడు భిక్షగాళ్ళు, వాడికి ఏమీ ఉండవు. చిరిగిపోయిన బ్యాగులు ఏవో 4 చిరిగిపోయిన వస్తువులో పెట్టుకుంటాడు. దాన్ని కూడా వాడు దారం కట్టి కాలుకి కట్టుకొని నిద్రపోతాడు. అవునా కదా? అంటే వాడికి అవి అవసరం, వాడి దృష్టిలో వాడికి అవి చాలా అవసరం. అంటే అటాచ్మెంట్ అనేది వాడికి మళ్ళీ మంచి బట్టలు ఎవరైనా ఇచ్చారనుకో, మంచి బ్యాగ్ ఇస్తే ఏం చేస్తాడు? వాడికి ఒక బ్యాగ్ కావాలి, దుస్తులు కావాలి, ఇవి ఇంకా బరువు అవుతాయి కదా, అందువల్ల ఇవి వదిలేస్తాడు, అవి పట్టుకుంటాడు. అట్లా అవి వచ్చే వరకు ఎవరిని ఇచ్చే వరకు వీడికి ఇది అవసరం. అలాగే ప్రతిదీ మనం ఉంచుకుంటాము. మరి అది అవసరం కానిదని ఎలా తెలుస్తుంది అని అంటే, మన జీవితంలో చాలా అన్ని వెల్-ఆఫ్ అయి ఉంటాయి, అయినా కానీ మనం ఆలోచించలేం, వదలలేం. కొంచెం విచక్షణ కలిగినప్పుడు, అంటే చిన్న వస్తువుల్లో ప్రస్తుతం ఉన్న వస్తువుల్లో కన్నా మంచి శాంతి, ఆనందం వచ్చే మంచి వస్తువులు, వేరే వస్తువులు దొరికితే మనిషి స్వభావంగా దానికి వెళ్తాడు. ఎందువల్లంటే గ్రోత్ ఈజ్ హ్యూమన్ నేచర్, ఎక్స్పాన్షన్ ఈజ్ లైఫ్, కంట్రాక్షన్ ఈజ్ డెత్.